చూసుకున్నట్లయితే ఏపీ ఎలక్షన్స్ మే 11 జరగబోతున్నాయి. ఇప్పుడు వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, మీకేమంది? మాకు రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అన్ని పథకాలు బాగానే అందినాయి మాకు. మేడం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇప్పటికి ఎలా తేడా ఉంది? ట్యాబ్లు అని, బైజూస్ అని, స్కూల్స్ కూడా మొత్తం తీరుతెన్నులు మారిపోయింది. అంతా బాగుంది, ప్రవేశపెట్టారు. ఎలా ఉంది అసలు? బాగుంది, అంతా బాగుంది. మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటికాడ చదువుకునే విధానం కానివ్వండి, ఆ బుక్స్, ఆ కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, డిజిటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు అంతా కూడా. ఎలా ఉంది అంటే పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చదువు అనేది ఒత్తిడిగా తీసుకుంటున్నారు జనరల్గా బాగానే ఉంది. ఓకే మేడం, మరి చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమ పథకాలు, నవరత్నాలు అన్నీ అన్నారు, ఇంట్లో పెన్షన్ విధానం కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? మీకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది చెప్పండి మేడం. జనరల్ అంతా బాగానే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళకి పెన్షన్లు కానీ. సో మరి ఎవరు కోరుకుంటారు మళ్ళీ నెక్స్ట్? జగన్. చూసుకున్నట్లయితే మరి ఈసారి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవుతుందంటారు? మార్పు ఏం రాదు. ఏదో డబ్బులు పెట్టి వస్తారో, వచ్చినా కానీ మార్పు ఏం రాదు. సార్ మరి చూసుకున్నట్లయితే మొన్న సింగనగర్లో జరిగిన ఏదైతే ఉందో దాని గురించి కొంచెం. దాని గురించి ఇప్పుడు ఇక్కడ తగిలితే చచ్చిపోయేవాడు, అది భగవంతుడు తప్పించాడు. ఆయన పోయేశారు అంటున్నారా, అదేం బాధలేదు. ఎన్ని ఆకమైనా కానీ ఆయన ఏం చేయలేరు, చూరుగా వస్తాడు. ఒక మైనర్ బాలుడు ఇన్వాల్వ్ అయ్యాడు, పేరు సతీష్ అంటున్నారు, మాజీ ఎమ్మెల్యే శాస్త్రం కూడా ఉందంటున్నారు. సో దీన్ని ఎలా, ఈ కుట్రకోణం అంటారా, ఆకతాయి చేసిన పని? అది కుట్రే, కుట్రే. చూసుకుంటే సంక్షేమ పథకాలతో అత్యంత పథకాలు మనకేం తక్కువ చేయలేదు అయ్యా, మన పథకాలన్నీ ఇచ్చేసాడు, మనకు తప్పు ఏం చేశాడు? సో మరి చూసుకున్నట్లయితే కొన్ని పెండింగ్ పనులు ఉండడం జరిగింది, పోలవరం అవ్వలేదు అంటున్నారు, కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది అంటే ఈ ఉమ్మడి పొత్తులో వీళ్ళు ఉండటం వల్ల రేపు ఆ యొక్క ప్రభావం, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసిపోయారు, ఈ వ్యవహారం ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే ఓటింగ్ శాతం తగ్గిద్దారు? ఓటింగ్ శాతం ఏం తగ్గదు. ఫస్ట్గా ముఖ్యమంత్రి అవుతాడు. మరి ఈయన ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎంతవరకు చేకూరినాయి అంటారు లబ్ధి? చాలా మంది అసలు మొత్తానికి వచ్చినాయి బాబు, మొత్తానికి ఆయన చేసిన పనుల్లో అలాగే ఏ తప్పు లేదు. బాబాయ్ గారు మరి చూసుకుంటే ఒక పక్క ఈయన 175 స్థానాలు నావే అంటున్నారు, అక్కడ కొత్త మేనిఫెస్టోలతో ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉందో అవి కొత్త మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నాయి. ఈసారి గెలిచేది మేమే అంటున్నారు. రాష్ట్రంలో వీసేది ఫ్యాన్ గాలి అంటారా, మళ్ళీ సైకిల్ అంటారా? అలా ఫ్యాన్ గాలే స్వామి, ఫ్యాన్ లేకపోతే ఇళ్లలో ఉండలేదా? ఫ్యాన్ గాలే, సైకిల్ ఎప్పుడో తుప్పట్టిపోయింది. నమ్మే పరిస్థితిలో ఉన్నారా? లేరు, లేరు. సో ఖచ్చితంగా ఏపీ సీఎంగా నెక్స్ట్ చూడబోయే వ్యక్తి ఎవరంటారు? జగన్.